ఈ ల్యాప్‌టాప్‌లో కస్టమరు మళ్ళీ కీబోర్డ్‌ను రీప్లేస్ చేసుకున్నాడు. అయినా గాని కీబోర్డు ప్రాబ్లమ్ వచ్చింది. ఈ ఇంటర్నల్ కీబోర్డ్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే, ఎవరైతే ఇంజినీరు ఈ కీబోర్డ్‌ను రిమూవ్ చేసి మళ్ళీ న్యూ కీబోర్డ్ ఏసేటప్పుడు లోపల లాక్స్ అనేవి ప్రాపర్‌గా కూర్చుండబెట్టినప్పుడు మాత్రమే కీబోర్డ్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటది. కానీ ఇంజినీరు ప్రాపర్‌గా కూర్చోబెట్టలేదు కాబట్టి మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ ఇంటర్నల్ కీబోర్డ్‌లో మరొక ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ కీబోర్డ్‌లో మీరు చూసారు గదా! పవర్ కీ కూడా ఇందులోనే ఉంది. ఈ కీబోర్డ్ వర్క్ అవ్వనప్పుడు మనం ఈ కీని ప్రెస్ చేసినా మనకు ల్యాప్‌టాప్ అనేది టర్న్ ఆన్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఈ కీబోర్డ్‌ను చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ ఈ కీబోర్డ్‌ను చేంజ్ చేసుకోవాలంటే కంప్లీట్ ఈ ప్యానెల్‌తో చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మోస్ట్‌లీ ఒరిజినల్ కీబోర్డ్ దొరుకుతది. సో, లోపల లాక్స్ అనేవి జాగ్రత్తగా ఓపెన్ చేసి జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. కానీ ఈ ఇంజినీర్ ఎవరైతే ఓపెన్ చేసిండ్రో ఆ టైంలో లాక్స్ అనేవి బ్రేక్ చేసిండు. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఈ కీబోర్డ్‌ను నేను కంప్లీట్‌గా డిజేబుల్ చేసి ఎక్స్‌టర్నల్‌గా నేను పవర్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చాను. పవర్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ల్యాప్‌టాప్ అనేది ప్రాపర్‌గా టర్న్ ఆన్ అవుతది. ఈ ల్యాప్‌టాప్‌ను నేను కంప్లీట్‌గా నో పవర్‌లో తీసుకున్నాను. ఈ ల్యాప్‌టాప్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసారు గదా! ఇది మాస్‌ఫెట్. మాస్‌ఫెట్ అనేది ప్రాబ్లమ్ ఉంది. మాస్‌ఫెట్‌ను రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసిన తర్వాత ల్యాప్‌టాప్‌లో పవర్ వచ్చింది. కానీ ల్యాప్‌టాప్ అయితే టర్న్ ఆన్ అవ్వలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ల్యాప్‌టాప్‌లో కీబోర్డ్ గూడా ప్రాబ్లమ్ ఉంది. నేనేం చేశానంటే ఇక్కడ కీబోర్డ్ ఉంది కదా! ఈ కీబోర్డ్ లైన్‌లో పవర్ ఆన్‌కు సంబంధించిన లైన్ అయితే ఉంది. ఈ లైన్‌కు నేను ఎక్స్‌టర్నల్‌గా ఒక కేబుల్‌నయితే కనెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే మనం చార్జర్‌ను కనెక్ట్ చేసి ఈ కేబుల్‌ను మనం గ్రౌండ్‌కు టచ్ చేస్తామో అప్పుడు ల్యాప్‌టాప్ అనేది టర్న్ ఆన్ అవుతది. సో, ల్యాప్‌టాప్ అనేది కంప్లీట్‌గా టర్న్ ఆన్ అయింది కాబట్టి నేను కన్ఫర్మ్ చేసుకుంది ఏంటంటే కీబోర్డ్ కూడా ప్రాబ్లమ్ ఉందని అర్థము. ఈ ల్యాప్‌టాప్‌లో కీబోర్డ్ ప్రాబ్లమ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో కీబోర్డ్ అనేది చేంజ్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ కస్టమర్ కీబోర్డ్ చేంజ్ చేసుకున్నాడో ఆ టైంలో ఇంజినీర్ అయితే ప్రాపర్‌గా ఫిక్స్ చేయలేదు. అందుకనే కీబోర్డ్ మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది. మీరు చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే కీబోర్డ్‌ను చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్లేట్‌ను రిమూవ్ చేసి, కీబోర్డ్‌ను రిమూవ్ చేసి, మళ్ళీ కీబోర్డ్‌ను ఇన్సర్ట్ చేసి, మళ్ళీ ఇక్కడ ఈ ప్లేట్‌నయితే ఫిక్స్ చేయాల్సి ఉంటది. కీబోర్డ్ అయితే బాగానే కూర్చుండబెట్టిండు. కానీ ఈ ప్లేట్ ఉంది గదా! ఈ ప్లేట్ అనేది ఇక్కడ కంప్లీట్‌గా ఫిక్స్ చేయలేదు. మీరు చూడొచ్చు. సో, కంప్లీట్‌గా ఫిక్స్ చేయకపోవడం వల్ల ఏమైతదంటే మనం కీబోర్డ్ ప్రెస్ చేస్తాం గదా! ఆ టైంలో ఏమైతదంటే ఈ కీబోర్డ్ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. ఎప్పుడైతే కీబోర్డ్‌తో పాటు ఈ ప్లేట్‌ని గూడా ప్రాపర్‌గా ఫిక్స్ చేస్తారో అప్పుడు కీబోర్డ్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటది. మీరు ల్యాప్‌టాప్ కొన్నప్పుడే ఇట్లా ఎక్స్‌టర్నల్ వైర్‌లెస్ కాంబో తీసుకొని మనం యూజ్ చేసుకుంటే ఏమైతదంటే మనం ఎక్స్‌టర్నల్ కీబోర్డ్ మౌస్‌ను మనము రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఎందుకంటే దీనికి వారంటీ ఉంటది. ఈ కీబోర్డ్ పోయినా గానీ మనం ఏంటంటే మళ్ళీ వేరే కీబోర్డ్‌ను మనం పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే 1600లోనే ఈ వైర్‌లెస్ కాంబో అనేది వస్తది కాబట్టి, మనము ఎక్కువగా ఏ ప్లేస్‌లో అయితే కూర్చొని వర్క్ చేస్తామో ఆ ప్లేస్‌లో ఇట్లా హాయిగా ఎక్స్‌టర్నల్ వైర్‌లెస్ కాంబోను యూజ్ చేయడం బెటరు. ఎందుకంటే కీబోర్డ్ పోతే మాత్రము మొత్తము ప్యానెల్‌తో పాటు చేంజ్ చేసుకున్నప్పుడే మనకు ఒరిజినల్ కీబోర్డ్ దొరుకుతది కాబట్టి, మీ ల్యాప్‌టాప్‌లో మీరు కీబోర్డ్ చేంజ్ చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.